అందరికీ నమస్తే అండి. సోఫాలు కొంటుంటారు, అలాగే పాత సోఫాలు అనేది రిపేరింగ్ చేయిస్తుంటారు. కానీ ఎలాంటి మెటీరియల్ వాడుకుంటే మనకు సోఫా అనేది ఎక్కువ సంవత్సరాలు వస్తుంది అనేది చాలా తక్కువ మందికి తెలుసు అనమాట. దీని ద్వారానే ఒక కొత్త సోఫా కొనేటప్పుడు కానివ్వండి, లేదంటే పాత సోఫా రిపేరింగ్ చేయించుకునేటప్పుడు కానివ్వండి, ఎలాంటి మెటీరియల్ తోని మనం సోఫా చేయించుకోవాలనే ఒక అవగాహన అనేది చాలా మందికి ఉండదు అనమాట. దీని ద్వారా ఏమవుతుందంటే సోఫా కొనుక్కున్న ఒక సంవత్సరం లోపే సోఫా అనేది డౌన్ కావడం, లేకపోతే ఖరాబ్ కావడం అనేది జరుగుతుంటుంది. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి ఏంటంటే మెటీరియల్ అనేది సరైన మెటీరియల్ వాడకపోవడం అనమాట. ఈ సరైన మెటీరియల్ వాడకపోవడం ద్వారా సంవత్సరం లోపే సోఫా సిట్టింగ్ అనేది డౌన్ కావడం, లేదంటే సోఫా ఖరాబ్ కావడం, మళ్ళీ రిపేరింగ్ చేయించాల్సిన పరిస్థితి అనేది రావడం అనేది ఇలా జరుగుతుంది అనమాట. అందుకనే ఒక కొత్త సోఫా ఆర్డర్ ఇచ్చి చేయించుకునేటప్పుడు కానివ్వండి, లేదంటే ఒక పాత సోఫా రిపేరింగ్ చేయించుకునేటప్పుడు కానివ్వండి, సరైన మెటీరియల్ కనుక మీరు వాడుకున్నట్టయితే ఆ సోఫా అనేది దాని మన్నిక అనేది ఎక్కువ సంవత్సరాలు అనేది వస్తుంది అనమాట. ఈ వీడియో అయితే మీరు పూర్తిగా చూడండి. మనం ఒక సోఫా చేయించుకునేటప్పుడు కానివ్వండి, లేదంటే మనం ఒక కొత్త సోఫా కొనుక్కునేటప్పుడు కానివ్వండి, ఎలాంటి ఫోములు అనేది వాడాలి, ఎలాంటి ఫ్యాబ్రిక్ అనేది వాడాలి అనేది మీకైతే క్లియర్గా అనేది తెలుస్తుంది అనమాట. అందుకని ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి. నాకున్న అవగాహన ప్రకారం సోఫాలో అతి ముఖ్యమైన మెటీరియల్ ఏమైనా ఉంది అంటే అది ఫోమ్ అనమాట. ఎందుకంటే తక్కువ రేటు ఫ్యాబ్రిక్ వేయించుకున్నా కానీ 2.5-3 సంవత్సరాలు, ఒకవేళ కొంచెం మంచి రేటు వేయించుకుంటే 4, 5, 6 సంవత్సరాలు కూడా వాడుకునే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఈ ఫోమ్ అలా కాదనమాట. ఈ ఫోమ్ వచ్చేసి మీరు మంచి డెన్సిటీ ఫోము, లేదంటే కొద్దిగా ఎక్కువ రేటు ఫోమ్ వేసుకుంటేనే ఎక్కువ సంవత్సరాలను వానికి ఉంటుంది. లేదు మనకు సోఫాలు తక్కువ రేట్లో కావాలి, తక్కువ రేట్లో అయిపోవాలనుకుంటే మాత్రం తక్కువ ఫోమ్ వేయించుకుంటే ఇది ఒక సంవత్సరంన్నర లోపే సోఫా అనేది డౌన్ కావడం, లేదంటే ఖరాబ్ కావడం అనేది జరుగుతుంటుంది అనమాట. అందుకనే సోఫాల్లో అతి ముఖ్య మెటీరియల్ ఏదైనా ఉంది అంటే మాత్రం అది ఫోమే అనమాట. చాలా మందికి కూడా ఒక కొత్త సోఫా చేయించుకునేటప్పుడు కానివ్వండి, లేదంటే ఒక పాత సోఫా రిపేరింగ్ చేయించుకునేటప్పుడు కానివ్వండి, ఎలాంటి ఫోమ్ వాడితే మనకు ఎక్కువ సంవత్సరాలు వస్తుంది అనేది చాలా మందికి తెలియదు అనమాట. దీని ద్వారానే సంవత్సరం లోపే మా సోఫా డౌన్ అయిందండి, ఆ సంవత్సరం లోపే మా సోఫా ఖరాబ్ అయిందని అని ఇలా చెప్తూ ఉంటారు అనమాట. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి ఫోమ్ అనమాట. ఏ కంపెనీ అయినా సరే మనం ఫోమ్లో గమనించాల్సింది కేవలం డెన్సిటీ అనమాట. ఈ డెన్సిటీ అనేది ఫోము స్టామినా అనేది గుర్తిస్తుంది అనమాట. ఎందుకంటే మనం తక్కువ డెన్సిటీ ఫోమ్ వేసుకుంటే తక్కువ రోజులు వాడుకోనికి ఉంటుంది, ఎక్కువ డెన్సిటీ ఫోమ్ వేసుకుంటే ఎక్కువ రోజులు వాడుకుంటుంది. కాకపోతే ఏంటంటే సోఫాల్లో ఒక 1/2 ఇంచు 1 ఇంచు మినహాయించి మిగిలిన 3 ఇంచులు 4 ఇంచులు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఈ 3 ఇంచులు 4 ఇంచులు అనేది ఈ సోఫాకి మెయిన్ ఆ ప్లేస్లో అనేది వాడడం అనేది జరుగుతుంది అనమాట. ఈ 1 ఇంచు 1/2 ఇంచ్ అనేది కొంచెం హ్యాండిల్లో కానివ్వండి, లేదంటే సైడ్ కింద బార్డర్లో కానివ్వండి ఉపయోగిస్తారనమాట. అందుకనే 1 ఇంచు 1/2 ఇంచు మినహాయించి ఈ 3 ఇంచులు 4 ఇంచుల ఫోమ్ అనేది ఈ డెన్సిటీ ఎంత ఎక్కువ డెన్సిటీ ఫోమ్ వేసుకుంటే అంత ఎక్కువ సంవత్సరాలు వాడుకోనికి ఉంటుంది, అంత తక్కువ డెన్సిటీ వేసుకుంటే తక్కువ రోజులు అనేది ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ సంవత్సరం లోపే సోఫా డౌన్ కావడం, లేదంటే ఖరాబ్ కావడం, మళ్ళీ రిపేరింగ్ చేయించాల్సిన పరిస్థితి అనేది రావడం ఈ డెన్సిటీ తక్కువ డెన్సిటీ వేసుకున్న ఫోమ్లు అనమాట. మీరు చాలా మంది కూడా గమనించవచ్చు అనమాట. ఈ 10,000కు 15,000కు కూడా సోఫాలు అనేది చాలా మంది కూడా అమ్ముతున్నారు. కాకపోతే ఏంటంటే ఈ 10,000, 15,000 లోపు వచ్చే సోఫాల్లో డెన్సిటీ అసలు మొత్తం మునగ్రామ్ లేని డెన్సిటీ ఫోమ్ అనేది వాడతారండి. ఎందుకంటే వాళ్ళకి సోఫా సేల్ అయితే చాలన్న ఉద్దేశంలో అమ్ముతారు అనమాట. అంతేగాని ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇట్లా రావాలని అమ్మారనమాట. ఎందుకంటే వీళ్ళు గుడారాలు వేసుకొని ఈ రోడ్ల మీద పెట్టి అమ్ముతుంటారు కాబట్టి వాళ్ళకి సంబంధం లేదు. ఎందుకంటే మీరు కొనుక్కున్నదే తక్కువ రేట్లు కాబట్టి మళ్ళీ మీరు తర్వాతకి వెళ్ళి వారిని అడగని కూడా ఉండదు అనమాట. అందుకనే ఈ 10,000, 15,000 లోపు వచ్చే సోఫాలు అన్నింటిలో కూడా ఈ తక్కువ ఫోమ్లు అనేది ఏజ్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. ఎప్పుడైనా సరే ఒక కొత్త సోఫా మీరు ఆర్డర్ ఇచ్చి చేయించుకునేటప్పుడు కానివ్వండి, లేదంటే పాత సోఫా రిపేరింగ్ చేయించుకునేటప్పుడు కానివ్వండి, ఒక 1000-2000 ఎక్కువైనా సరే మంచి డెన్సిటీ ఫోమ్లు అనేది వాడుకుంటే కనుక ఆ సోఫా లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. మీకు ఈ ఫోమ్ల గురించి క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను అనమాట. మా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ఓన్లీ సోఫాల గురించే వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది కాబట్టి మీకు తెలియని ఎన్నో విషయాలు కూడా మన ఛానల్ ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.